గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 859. నిన్న మన డైలీ మనీ షోలోని బడ్జెట్లో వచ్చినటువంటి కీ అనౌన్స్మెంట్స్ అండ్ దానివల్ల ఏ కంపెనీస్ లాభపడబోతున్నాయన్న దాని గురించి మాట్లాడుకుందాం కదా. ఈ రోజు డైలీ మనీ షోలోని పర్టికులర్గా ఒక 50 స్టాక్స్ అయితే బడ్జెట్ వల్ల లాభపడబోతున్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ డీటెయిల్ని ఈ రోజు డైలీ మనీ షోలో అంటే సెక్టర్ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి కదా, దాంతో ఏ స్టాక్స్ లాభపడబోతున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 280 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,148 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 65 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,413 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.77% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.63% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.89% కరెక్ట్ అయింది. నో బడ్జెట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ అయితే నిన్న వచ్చేసాయి కదా, దాంతో నిన్న మనం మార్కెట్ లోని కొంత వాలటాలిటీ కూడా చూసాం. బడ్జెట్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి మార్కెట్ లో ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ రిలేటెడ్ గా కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే కొన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా షాకర్స్ కూడా వచ్చాయి. ఈ జూలై మంత్ లోని మనం ట్రాక్ చేయవలసినటువంటి మరొక ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా ఉన్నది. ఈ జూలై 31 అంటే నెక్స్ట్ వీక్ లోని ట్యూస్డే అండ్ వెడ్నెస్డే యుఎస్ ఫెడ్ మీటింగ్ జరగబోతున్నది. సో ఈసారి యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయాలి. దాంతో పాటుగా యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, ఎకానమీ రిలేటెడ్ గా అది కూడా ఫెడ్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది మనం చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి మీటింగ్ అవుట్కమ్ లో ఏదైనా నెగిటివ్ కామెంటరీ కనుక వచ్చింది అనుకోండి, ఆగస్ట్ 1 రోజున అంటే నెక్స్ట్ వీక్ లో థర్స్డే రోజున మన మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. సో నెక్స్ట్ వీక్ లో జరగబోయేటువంటి ఈ యుఎస్ ఫెడ్ మీటింగ్ ని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను బడ్జెట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మన డైలీ మనీ షోలోని బడ్జెట్ లో కీ హైలైట్స్ గురించి అండ్ ఎటువంటి కంపెనీస్ లాభపడబోతున్నాయి అన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ తర్వాత ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళు అయితే బడ్జెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో ఏమున్నదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లోని వేరియస్ స్కీమ్స్ రిలేటెడ్ గా స్పెండింగ్ అయితే అనౌన్స్ చేసేసారు కదా. సో ఏ స్కీమ్ కి ఎంత అలోకేట్ చేశారు అండ్ ఎక్కడ ఇంక్రీజ్ చేశారు అండ్ ఎక్కడ డిక్రీజ్ చేశారు అన్నది వీళ్ళు రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. దీంతో పాటుగా ఏదైనా న్యూ స్కీమ్స్ కి కూడా గవర్నమెంట్ బడ్జెట్ అలోకేట్ చేసిందా లేదా అన్నది వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఏవైతే స్కీమ్స్ కి అలోకేషన్ పెంచడం అండ్ అలాగే కొత్త స్కీమ్స్ లో కూడా స్పెండింగ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారో వీటిలో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి. సో ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని వీళ్ళు మెన్షన్ చేస్తూ దీనివల్ల లాభపడబోయేటువంటి కొన్ని స్టాక్స్ అప్రాక్సిమేట్లీ 50 స్టాక్స్ రిలేటెడ్ గా వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఏ స్కీమ్స్ లో గవర్నమెంట్ స్పెండింగ్ పెంచబోతుంది అండ్ ఏ స్టాక్స్ లాభపడబోతున్నాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు స్క్రీన్ లోని వేరియస్ స్కీమ్స్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని రియల్ ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 కి ఎంత అలోకేట్ చేశారన్నది చూడొచ్చు. ముందుగా రోడ్ వర్క్స్ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని 1085 బిలియన్ రూపీస్ రియల్ ఎక్స్పెండిచర్ అయినట్లయితే ఈసారి బడ్జెట్ లోని 1091 అలోకేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ రోడ్ నెట్వర్క్స్ లోని అలోకేషన్ ని స్లైట్ గా పెంచారు. దీని తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజనలోని ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని 541 బిలియన్ రూపీస్ రియల్ ఎక్స్పెండిచర్ జరిగినట్లయితే ఈసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి 807 బిలియన్ రూపీస్ అలోకేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ లోని స్పెండింగ్ పెంచుతున్నారు కాబట్టి అఫోర్డబుల్ హౌసింగ్ లోన్ సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ దీని ద్వారా బెనిఫిట్ పొందబోతున్నాయి. వీటితో పాటుగా నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ కి ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని 700 బిలియన్ రూపీస్ రియల్ ఎక్స్పెండిచర్ అయినట్లయితే ఈసారి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ లైన్ లోనే అలోకేట్ చేయడం జరిగింది. వీటితో పాటు కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ లైన్స్ రిలేటెడ్ గా కూడా స్లైట్ గా బడ్జెట్ అలోకేషన్ ని పెంచారు. అండ్ అలాగే ఎంఆర్టీఎస్ అండ్ మెట్రో ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కూడా అలోకేషన్ ని పెంచడం జరిగింది. వీటితో పాటుగా ఇంకా ఏ స్కీమ్స్ కి ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని రియల్ ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది అండ్ ఈసారి ఎంత అలోకేట్ చేశారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ బడ్జెట్ లో వచ్చినటువంటి అనౌన్స్మెంట్స్ ద్వారా ఏ స్టాక్స్ బెనిఫిట్ పొందబోతున్నాయి అన్నది కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీనిలోని ఆటోమొబైల్ సెక్టర్ విషయంకి వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయ్మెంట్ బాగా పెంచడానికి ప్రయత్నిస్తుంది కదా. సో ఈ ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగినట్లయితే ఎక్కువ మంది 2 వీలర్స్ కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 2 వీలర్ మ్యానుఫ్యాక్చరర్స్ లైక్ హీరో మోటోకార్, బజాజ్ ఆటో అండ్ టీవీఎస్ మోటార్స్ లాంటి కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు ప్లాటినం అండ్ పెలాడియం యొక్క బేసిక్ కస్టమ్ డ్యూటీని తగ్గించారు కదా, దీనివల్ల ఆటోమొబైల్ ఓఈఎంస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి. అండ్ అగ్రికల్చర్ సెక్టర్ విషయంకి వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చినటువంటి 32 ఫీల్డ్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి అనౌన్స్మెంట్ తోని కావేరీ సీడ్స్ కి అయితే పాజిటివ్ కానున్నదని, వీటితో పాటు అమోనియం నైట్రేట్ పైన బేసిక్ కస్టమ్ డ్యూటీని పెంచారు కదా, దీని ద్వారా దీపక్ ఫెర్టిలైజర్స్ కి అయితే పాజిటివ్ కానున్నట్టుగా వీళ్ళు
వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ వీటితో పాటుగా ఈ సెక్టర్ లో ఉండేటువంటి పెట్రోకెమికల్స్ కార్ప్ లిమిటెడ్ వాళ్ళకి కూడా బెనిఫిట్ కానున్నదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఫైనాన్షియల్ ఇయర్ 24 రివైజ్డ్ ఎస్టిమేషన్స్ తో పోలిస్తే ఓవరాల్ ఫెర్టిలైజర్ సబ్సిడీని తగ్గించారు కదా, దాంతోని ఈ ఫెర్టిలైజర్ మ్యానుఫాక్చరర్స్ లైక్ చంబాల్, ఎన్ఎఫ్ఎల్, ఆర్ఎఫ్సి లాంటి కంపెనీస్ కి అయితే నెగిటివ్ కానున్నది. అండ్ కమింగ్ టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ రిలేటెడ్ గా అది అనౌన్స్మెంట్స్ చేసింది కదా. దీంతో పాటు రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అండ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్స్ వచ్చాయి కదా. ఈ అనౌన్స్మెంట్స్ తోని ఆటో ఫైనాన్స్ కంపెనీస్ తో పాటుగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కి అయితే పాజిటివ్ కానున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ ఏ స్టాక్స్ కి బెనిఫిట్ కానున్నది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ అనౌన్స్మెంట్స్ వల్ల ఏ కంపెనీస్ కి నెగిటివ్ అవబోతుంది అన్నది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు క్యాపిటల్ గూడ్స్ సెక్టర్, యాక్చువల్లీ గవర్నమెంట్ అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్ పైన ఫోకస్ పెంచబోతున్నట్లుగా అనౌన్స్ చేసింది కదా. ఈ అనౌన్స్మెంట్ బిహెచ్ఎల్ అండ్ ఎన్టీపీసీ లాంటి కంపెనీస్ కి పాజిటివ్. దీంతో పాటుగా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్స్ తోని క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ లోని ఎల్ఎన్టీ కూడా బెనిఫిట్ కాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేశారు. నెక్స్ట్ సిమెంట్ సెక్టర్ కి అయితే పాజిటివ్ కానున్నది. దానికి రీజన్ పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కి స్పెండింగ్ అనౌన్స్ చేశారు కదా. దీనివల్ల కన్స్ట్రక్షన్ లోని సిమెంట్ యూసేజ్ బాగా పెరుగుతుంది కాబట్టి సిమెంట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ లైక్ అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్, ఏసీసీ లాంటి కంపెనీస్ అయితే దీనివల్ల బెనిఫిట్ పొందబోతున్నాయి. వీటితో పాటుగా బడ్జెట్ లో వచ్చినటువంటి కొన్ని అనౌన్స్మెంట్స్ తోని కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్, డ్యూరబుల్స్, బిల్డింగ్ మెటీరియల్ సెగ్మెంట్ లోని వర్క్ చేసేటువంటి చాలా కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి. వీటిలో ఏ కంపెనీ ఏ రీజన్ తో బెనిఫిట్ పొందబోతుంది అన్నది మీకు పేజ్ నెంబర్ 16 లోని దొరుకుతుంది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా మేజర్ అనౌన్స్మెంట్స్ అయితే రాలేదు, కానీ డిఫెన్స్ సెక్టర్ లోని స్పెండింగ్ అయితే కంటిన్యూ అవబోతున్నట్టుగా నేను మనం మాట్లాడుకున్నాం కదా. దీనివల్ల డిఫెన్స్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ హాల్, బిఎల్ అండ్ డేటా ప్యాటర్న్ స్టాక్స్ కి అయితే పాజిటివ్ కానుంది. వీటితో పాటుగా మితాని, పీటీసీ ఇండస్ట్రీస్, ఎంటీఆర్ అండ్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కి కూడా పాజిటివ్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. నో కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ సెక్టర్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే కంటిన్యూస్ గా స్పెండింగ్ చేసుకుంటూనే వెళ్తుంది కదా. ఈసారి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయబోతున్నట్టుగా మన ఫైనాన్స్ మినిస్టర్ అయితే అనౌన్స్ చేశారు. సో ఇన్ఫ్రాలోని ఏదైతే ఈ స్పెండింగ్ జరగబోతున్నదో దాంతోని ఈపీసీ కంపెనీస్ లైక్ పిఎన్సీ ఇన్ఫ్రా, హెచ్జీ ఇన్ఫ్రా, జిఆర్ ఇన్ఫ్రా, జయకుమార్ ఇన్ఫ్రాతో పాటుగా ఐటీడీ అండ్ ఎన్సీసీ లాంటి కంపెనీస్ కి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ జ్యువెలరీ సెక్టర్ రిలేటెడ్ గా మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం కదా. గోల్డ్ ఇంపోర్ట్స్ పైన కస్టమ్ డ్యూటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడ్యూస్ చేయడం జరిగింది. దీంతో టైటాన్, సెన్కో గోల్డ్, కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ తంగమలై జ్యువెలర్స్ లాంటి కంపెనీస్ కి పాజిటివ్ కానుంది. ఇంకా ఈ బడ్జెట్ లో అనౌన్స్మెంట్స్ ద్వారా లాజిస్టిక్స్ సెక్టర్ కి కూడా పాజిటివ్ కానుంది. సో ఈ లాజిస్టిక్స్ సెక్టర్ లోని కంపెనీస్ లైక్ విఆర్ఎల్ లాజిస్టిక్స్, టీసీఏ లిమిటెడ్, కాంకర్ తో పాటుగా రిమైనింగ్ ఏ కంపెనీస్ కి బెనిఫిట్ కాబోతుంది అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా మెటల్ సెక్టర్ రిలేటెడ్ గా వచ్చినటువంటి అనౌన్స్మెంట్స్ తోని ఏ కంపెనీస్ కి బెనిఫిట్ కానుంది అండ్ ఏ కంపెనీస్ కి నెగిటివ్ అన్నది కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. దీంతో ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఓవరాల్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ రిపోర్ట్ లోని చాలా ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే టోటల్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్లయితే వీడియో యొక్క లెంత్ పెరిగిపోతుంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ యూస్ఫుల్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాను. ఒకవేళ ఈ రిపోర్ట్ లో డేటా చదవాలని మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ కంప్లీట్ రిపోర్ట్ ని ఈ రోజు వీడియో రిలీజ్ చేసే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను అండ్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ని అయితే పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి ఈ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ బోర్డు ఈ జూలై 27th రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 5 గా ఉన్న వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది చూడాలి. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రైట్స్ ఇష్యూ ద్వారా వీళ్ళు టోటల్ గా 2997 crores ఫండ్ రేస్ చేయనున్నారు. అండ్ దీనిలో రైట్స్ ఇష్యూ ప్రైస్ ని వీళ్ళు 818 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ స్టాక్ 1200 రూపీస్ ఆర్డర్ ట్రేడ్ అవుతున్నది. అండ్ రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ యొక్క 26 షేర్స్ ఉంటాయో వాళ్ళు 1 షేర్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు జూలై 27th గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే జూలై 27th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ ఈ రైట్స్ ఇష్యూ August 5th ఓపెన్ అయ్యి August 19th రోజున క్లోజ్ అవనుంది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజలాన్ లోని ఈ రోజు నియర్లీ 10 బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. ఈ బ్లాక్ ట్రేడ్స్ లోని 0.2% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. దీనిలో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అనే డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నిన్న సుజలాన్ రిజల్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. వీళ్ళ రిజల్ట్స్ బాగుండడంతో నిన్న సెషన్ లోని సుజలాన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ రోజు కూడా ఈ స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అయింది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి పిఎస్యూ కంపెనీ అయినటువంటి పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 586 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు పవర్ గ్రిడ్ వాళ్ళ కోసం రాజస్థాన్ లోని ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్ గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఆఫర్ చేయనున్నారు. వీళ్ళకి పవర్ గ్రిడ్ దగ్గర నుంచి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బజెల్ ప్రాజెక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అప్డేట్ ఏంటంటే వెనిజులా నుంచి చాలా కంట్రీస్ క్రూడ్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ అండ్ అపోజిషన్ వెనిజులాలోని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తామని చెప్పి డీల్ సైన్ చేయడం జరిగింది. ఈ డీల్ సైన్ చేయడంతో అంతకు ముందు వెనిజులా పైన యుఎస్ ఏవైతే శాంక్షన్స్ విధించిందో ఆ శాంక్షన్స్ ని ఎత్తివేసింది. కాకపోతే వీళ్ళు అది కరెక్ట్ గా ఫాలో అవ్వకపోవడంతో అగైన్ వెనిజులా పైన ఈ శాంక్షన్స్ ని యుఎస్ విధించడం జరిగింది. సో వెనిజులా పైన యుఎస్ ఈ శాంక్షన్స్ విధించడంతో అక్కడి నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకోవడం అయితే అవ్వదు కదా. యాక్చువల్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు లాస్ట్ ఇయర్ యుఎస్ వెనిజులా పైన శాంక్షన్స్ ఎత్తివేసిన తర్వాత అక్కడి నుంచి పెద్ద మొత్తంలోనే క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు సడన్ గా ఈ శాంక్షన్స్ తిరిగి రావడంతో అది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటుగా మరికొన్ని కంపెనీస్ అయితే వాళ్ళకి స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి యుఎస్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు యుఎస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటుగా మరికొన్ని కంపెనీస్ కి వెనిజులా నుంచి క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకునేందుకు గాను స్పెషల్ లైసెన్స్ ని ఇష్యూ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ స్పెషల్ లైసెన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇది రిలయన్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటుగా పిఎస్యు కంపెనీ అయినటువంటి ఓఎన్జీసీ వల్ల ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ అయిన ఓఎన్జీసీ విదేశ్ వాళ్ళు కూడా ఈ స్పెషల్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఐడిబిఐ బ్యాంక్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ ఐడిబిఐ బ్యాంక్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ 45% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే ఎల్ఐసి 49% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. సో వీళ్ళిద్దరూ కలిపి ఐడిబిఐ బ్యాంక్ లోని నియర్లీ 60% స్టేక్ ని అయితే సెల్ చేయడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. నో ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా దీపం సెక్రటరీ ఈ రోజు మాట్లాడుతూ ఆర్బీఐ స్టేక్ సేల్ కోసం పొటెన్షియల్ బిడ్డర్స్ ని వెతికేటువంటి ప్రాసెస్ లో ఉన్నదని, ప్రెసెంట్ ఈ స్టేక్ సేల్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో ఈ స్టేక్ సేల్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నదని చెప్పి ఈయన దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఐడిబిఐ బ్యాంక్ స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి గవర్నమెంట్ ప్రయత్నిస్తానే ఉన్నది. ఫైనల్లీ ఇది ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ నిన్న బడ్జెట్ సెషన్ లోని మన ఫైనాన్స్ మినిస్టర్ కొన్ని ప్రొడక్ట్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తున్నట్టుగా అండ్ మరికొన్ని ప్రొడక్ట్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీని పెంచుతున్నట్లుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తున్న చూసినట్లయితే మొబైల్స్, చార్జర్స్ అండ్ యాక్సెసరీస్ పైన ఇంపోర్ట్ డ్యూటీని అయితే తగ్గించడం జరిగింది. దాంతో ఈ ప్రొడక్ట్స్ ప్రైస్ అయితే కొంత తగ్గబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ పైన కూడా కస్టమ్ డ్యూటీని తగ్గించారు. అది ఆల్రెడీ నిన్న మన వీడియోలో మాట్లాడుకున్నాం. వీటితో పాటుగా కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ డ్రగ్స్ పైన కూడా బేసిక్ కస్టమ్ డ్యూటీని తగ్గించడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని ప్రొడక్ట్స్ పైన కూడా కస్టమ్ డ్యూటీని తగ్గించారు. సో వేటిపైన అయితే కస్టమ్ డ్యూటీని తగ్గించారో ఆ ప్రొడక్ట్ ప్రైస్ లో అయితే కొంత తగ్గనున్నాయి. అండ్ కస్టమ్ డ్యూటీని పెంచిన ప్రొడక్ట్స్ విషయంకి వచ్చేసరికి కొన్ని రకాల టెలికాం ఎక్విప్మెంట్స్ పైన బేసిక్ కస్టమ్ డ్యూటీని 10% నుంచి 15% కి పెంచారు. దీంతో ఈ టెలికాం ఎక్విప్మెంట్స్ కాస్ట్ అయితే పెరగనున్నాయి. వీటితో పాటుగా ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ పైన కూడా హైయర్ కస్టమ్ డ్యూటీని విధించడం జరిగింది. దీంతో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ప్రైస్లు కూడా పెరుగుతాయి. అండ్ అంతేకాకుండా ఇంపోర్టెడ్ గార్డెన్ అంబ్రెల్లాస్ పైన కూడా కస్టమ్ డ్యూటీని పెంచడం జరిగింది. వీటితో పాటు అమోనియం నైట్రేట్ పైన కస్టమ్ డ్యూటీని 7.5 to 10% కి పెంచారు. అండ్ అలాగే లాబొరేటరీ కెమికల్స్ పైన కూడా హైయర్ కస్టమ్ డ్యూటీని విధించడం జరిగింది. సో వేటివైతే కస్టమ్ డ్యూటీస్ ని పెంచారో ఆ ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్లు త్వరలోనే పెరగబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి వెల్స్పన్ లివింగ్ వాళ్ళు వీళ్ళ Q1 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటు బైబ్యాక్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ రోజు వీళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు బైబ్యాక్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయడం జరిగింది. టోటల్ గా వీళ్ళు 278.44 crores వర్త్ బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు. ఈ బైబ్యాక్ ని వీళ్ళు టెండర్ రూట్ లో చేయనున్నారు. అండ్ ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 220 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయబోతున్నారు. ప్రెసెంట్ మార్కెట్ లోని ఈ షేర్ అరౌండ్ 180 రూపీస్ దగ్గరలోని ట్రేడ్ అవుతుంది. సో 180 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నటువంటి షేర్ ని వీళ్ళు 220 రూపీస్ కి బైబ్యాక్ చేయబోతున్నారంటే అప్రాక్సిమేట్లీ 22% ప్రీమియం లో వీళ్ళు బైబ్యాక్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళ బోర్డు August 5th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే August 5th నాటికల్లా ఈ షేర్స్ మీ డిమాట్ అకౌంట్ లోని క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ అలంబిక్ ఫార్మాసిటికల్స్ వాళ్ళకి ఫ్లపెంజైన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ కి యుఎస్ FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. ఈ టాబ్లెట్స్ ని సైకోటిక్ డిసార్డర్స్ మేనేజ్మెంట్ లోని యూజ్ చేస్తుంటారు. వీళ్ళు ఈ టాబ్లెట్స్ కి యుఎస్ FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో అలంబిక్ ఫార్మాసిటికల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇండియా అండ్ అమెరికాలోని ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా 1422 crores వర్త్ న్యూ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. దీనిలో ఒక ఆర్డర్ వీళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 756 kV అండ్ 400 kV ట్రాన్స్మిషన్ లైన్స్ రిలేటెడ్ గా ఆర్డర్ రావడం జరిగింది. అండ్ మరొక ఆర్డర్ యుఎస్ లోని సబ్ స్టేషన్ స్ట్రక్చర్స్ ని సప్లై చేయడానికి గాను వీళ్ళు విన్ అయ్యారు. సో వీళ్ళకి కొత్తగా ఈ 1422 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కేఈసీ ఇంటర్నేషనల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పిఎస్యు కంపెనీ అయినటువంటి హుడ్కో అదే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్
లిమిటెడ్ వాళ్ళు రాజస్థాన్ గవర్నమెంట్ తోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా నెక్స్ట్ 5 years లోను రాజస్థాన్ లోని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి ఈ హుడ్కో వాళ్ళు 1 lakh crores వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేయనున్నారు. సో రాజస్థాన్ గవర్నమెంట్ తోని హుడ్కో వాళ్ళు ఈ MOU సైన్ చేశారన్న అప్డేట్ తోనే అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి హుడ్కో స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి 2% పైనే పెరిగింది. నెక్స్ట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు యూకేకి చెందినటువంటి నెటోమ్నియా వాళ్ళతోని వాళ్ళకున్నటువంటి ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఈ నెటోమ్నియా వాళ్ళకి స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు లాస్ట్ 5 years నుంచి వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా యూకేలోని ఈ నెటోమ్నియా వాళ్ళు అల్ట్రా ఫాస్ట్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సర్వీస్ ని బిల్డ్ చేయడానికి గాను స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. 2025 కల్లా నెటోమ్నియా వాళ్ళు యూకేలోని 2 million ప్రిమిసెస్ కి వీళ్ళ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సర్వీసెస్ ని అయితే ఎక్స్పాండ్ చేయాలని చెప్పి అంబిషన్ గా పెట్టుకున్నారు. ఈ అంబిషన్ లో భాగంగా ఇప్పుడు స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు వీళ్ళకి ఫుల్ ఫైబర్ నెట్వర్క్ ని డెవలప్ చేయబోతున్నారు. సో ఈ నెటోమ్నియా వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని ఎక్స్టెండ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టెర్లైట్ టెక్నాలజీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ CG పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ వాళ్ళు GG ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 319 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 55% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నారు. ఈ GG ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ రైల్వే ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ సెక్టర్ లోని కీ ప్లేయర్. CG పవర్ వాళ్ళు వీళ్ళ రైల్వే ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకోవాలని చెప్పి ఏదైతే స్ట్రాటజీ ఉన్నదో ఆ స్ట్రాటజీలో భాగంగానే ఈ కంపెనీలో స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీలో స్టేక్ అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ రైల్వే ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు కాబట్టి దీని ద్వారా వీళ్ళకి ఎడిషనల్ బిజినెస్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇది CG పవర్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ షాఫ్లర్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 13.3% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెట్ ప్రాఫిట్ లోని 12.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 219 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 245 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ వీళ్ళ డొమెస్టిక్ బిజినెస్ లోని గ్రోత్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నది అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో కూడా మూమెంటం సస్టైన్ అవుతుందని అండ్ వీళ్ళ అక్రాస్ బిజినెస్ పైన అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ పైన ఫోకస్ చేయబోతున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో షాఫ్లర్ ఇండియా స్టాక్ 5% పైనే పెరిగింది. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి థైరోకేర్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 35% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 36% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో థైరోకేర్ స్టాక్ నియర్లీ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ ప్రెజెంటేషన్ లో వీళ్ళే డైరెక్ట్ గా మిక్స్డ్ క్వార్టర్ అని చెప్పి మెన్షన్ చేసేసారు. వీళ్ళ ఏఎం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 31% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఓపెక్స్ టు నెట్ టోటల్ ఇన్కమ్ లో 34% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ ROE 24.5% గా ఉంటే అది ఈ క్వార్టర్ కి 19.9% కి తగ్గింది. అండ్ వీళ్ళు బుక్ చేసినటువంటి న్యూ లోన్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ డిపాజిట్ బుక్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 26% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే ఈ క్వార్టర్ లోని క్వార్టర్ 4 తో కంపేర్ చేస్తే వీళ్ళ స్టేజ్ 2 అసెట్స్ 865 crores పెరిగాయి. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ లోన్ లాసెస్ అండ్ ప్రొవిజన్స్ పెరగడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే కలెక్షన్ ఎఫిషియన్సీస్ తగ్గడం వలన వీళ్ళ లోన్ లాసెస్ అండ్ ప్రొవిజన్స్ పెరిగినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ NPA తగ్గింది బట్ నెట్ NPA మాత్రం పెరిగింది. ఓవరాల్ గా వీళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతోనే వేరియస్ బ్రోకింగ్ హౌసెస్ బజాజ్ ఫైనాన్స్ యొక్క టార్గెట్ ప్రైస్ ని కట్ చేశాయి. దానివల్ల ఈ రోజు మార్నింగ్ నుంచి మనకి బజాజ్ ఫైనాన్స్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ టోటల్ ఏపీలోని ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ప్రొటెక్షన్ ఏపీలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఏఎం లో మంచి గ్రోత్ కనిపిస్తుంది అండ్ ఈవెన్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు పర్సిస్టెన్సీ రేషియో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ 13th month, 25th month
అండ్ 49th మంత్ పర్సిస్టెన్సీ రేషియోలోని మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ 37th మంత్ అండ్ 61st మంత్ పర్సిస్టెన్సీ రేషియోలో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దీంతో ఈ రోజు సెషన్ లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కేపీఐటీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 23.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ లోని 52.4% గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళకి వన్ టైం గెయిన్ ఉన్నది. ఈ వన్ టైం గెయిన్ ఉన్నా కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 165 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 204 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా $202 million వర్త్ ఆర్డర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ అక్రాస్ ప్రాక్టీసెస్ లోని ఆర్డర్స్ లో హెల్దీ పైప్ లైన్ కనపడుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో కేపీఐటీ వాళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రోజు సెషన్ లో కేపీఐటీ స్టాక్ 3% పైనే పెరిగింది. నెక్స్ట్ ఎపిగ్రల్ లిమిటెడ్, అదే మేగ్మనీ ఫైన్ క్యామ్ లిమిటెడ్ పేరుని ఎపిగ్రల్ గా మార్చారు కదా, వీళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 43% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 85% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 172% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కొంత తగ్గాయి. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేయడానికి వీళ్ళకి డెరివేటివ్స్ అండ్ స్పెషాలిటీ బిజినెస్ నుంచి మంచి గ్రోత్ వచ్చినట్లుగా, దాంతోనే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశామని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ప్రీవియస్ గా ఏవైతే క్యాపెక్స్ అనౌన్స్ చేశారో అవి ఏ స్టేజ్ లో ఉన్నాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి స్టాక్ లో జంప్ కనపడి 13% పైనే పెరిగింది. నెక్స్ట్ గో ఫ్యాషన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ కూడా ఈ క్వార్టర్ లో బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 26 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 13 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 28.65 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్స్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ లోని 0.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సేమ్ క్లస్టర్ సేల్స్ గ్రోత్ లోని 8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 20 ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ అవుట్లెట్స్ ని ఓపెన్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండటంతో ఈ రోజు సెషన్ లో గో ఫ్యాషన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సింజిన్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను అండ్ బాటమ్ లైన్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. సో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడినా అగైన్ స్టాక్ లో రికవరీ చూసాం. దానికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ క్వార్టర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ లెవెల్లోనే వచ్చాయని, కరెంట్ డైనమిక్స్ ప్రకారం చూసినట్లయితే వీళ్ళు ప్రీవియస్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ అయితే అచీవ్ చేస్తాం. బికాస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో సెకండ్ హాఫ్ లోని మూమెంటం అయితే బిల్డ్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేశారు. సో ప్రీవియస్ గా ఇచ్చినటువంటి గైడెన్స్ ని మీట్ అవుతాం అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ కామెంట్స్ రావడంతోనే మైట్ బి స్టాక్ లో కొంత రికవరీ కనపడి ఉండొచ్చు. నెక్స్ట్ మ్యూజిక్ బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి టిప్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 27 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 25 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 43 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత టిప్స్ ఇండస్ట్రీ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 5% పైనే పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి. హీరోస్ డైలీ మంచిలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.